కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చినటువంటి ఈ 10 ఎకరాల భూమిలో జరిగిన కుంభకోణాన్ని ఈ రెండింటిని నేను తెలంగాణ సమాజం ముందు ఎందుకు ఉంచదలుచుకున్నా అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం ఇది నారాయణకి బొమ్మ అయితే ఇది బోరుసు. రోజు చూడండి మీరు రేవంత్ రెడ్డి తిట్టిన దానికంటే ఇంకో 2 ఆకులు ఎక్కువ తిట్టాలని కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను ఇందాకే చెప్పిన కేటీఆర్ నాకేం చుట్టం కాదు, రేవంత్ రెడ్డి నాకేం బంధువు కాదు. ఇద్దరు తోడు దొంగలు జమై ఆయన దోషిన కాడికి ఆయన దోషిండు, ఈయన కాడికి దోషిన కాడికి ఈయన దోషిండు. అందుకనే తెలంగాణ సమాజానికి నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే వీళ్ళిద్దరూ పోవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అప్పుడు మాత్రమే భారత ప్రభుత్వంకి వచ్చేటువంటి పైసలకి మేము సేవకులుగా నిలబడతాం, పరిరక్షకులుగా నిలబడతాం, తెలంగాణ సమాజానికి న్యాయం చేస్తాం తప్ప ఇంకొకటి కాదు. కస్టోడియన్గా ఉండమని వీళ్ళ కోట్లేస్తే, ప్రజల ఆస్తులకి కస్టోడియన్లుగా ఉండమని వీళ్ళ కోట్లేస్తే వీళ్ళు ప్రజల ఆస్తులకి కస్టోడియన్లుగా కాదు, దోచుకునేటువంటి బందూకులు పెట్టి దోచుకుంటున్నటువంటి బందిపోట్లలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఎవరిచ్చిరు నీకు అధికారం ప్రభుత్వ భూములు అమ్మేతందుకు? నువ్వు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని తెలిసి నువ్వు నియోపోలిస్లో 10 ఎకరాలు అమ్మితే మీ పార్టీ ఎమ్మెల్సీ 100 కోట్లకి ఎకరం కొంటాడు. నువ్వు 100 ఎకరాలు అమ్మినావు. ఈయన నువ్వు అమ్ముకొని పోంగా మిగిలినాయి ఆడాడు ఎకరాలు ఉంటాయినే 200 కోట్లకి, 170 కోట్లకి, 257 కోట్లకి అమ్మి తెలంగాణ ప్రజల యొక్క సంపద పెంచుతున్నామని చెప్తున్నారు. అసలు ఈ అమ్ముడు కొనుడు అనేటువంటి సంస్కృతికి తెరలేపింది టీఆర్ఎస్ అయితే, తలుపులు తీసింది కిటికీలు తీసింది టీఆర్ఎస్ అయితే తలుపులు తీసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, 2 అవినీతిలో అన్నదమ్ములు, ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడంలో అన్నదమ్ములు, దోచుకోవడంలో అన్నదమ్ములు, బూతులు తిట్టుకోవడం లోపల కూడా అన్నదమ్ములే. రేవంత్ రెడ్డి ఎంత తిట్టిండో ప్రతిపక్షం నుండి, ఇలా కేటీఆర్ గారు కూడా అదే చదువుకున్నాడు అనుకుంటే అదే బూతు పురాణాన్ని మొదలు పెడుతున్నాడు. అందుకని నేను తెలంగాణ సమాజానికి ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మాత్రమే తెలంగాణ లోపల అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఎకరాకి 1,50,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్నోని మీద, ఎకరానికి 46,100 ఎస్ఎఫ్టీ ఇస్తున్నోని మీద, ఇద్దరి మీద కూడా నేను ఈరోజు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఒక ఉత్తరం రాస్తూ టీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఈ ఒప్పందం మీద, ఇప్పుడు యూనిటీ మాల్ పేరిట భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి దీని మీద, ఈ రెండింటి మీద కూడా విచారణ జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటికి కూడా నేను ఈరోజు ఒక అప్లికేషన్ రాయడం జరుగుతూ ఉంది. మా విజ్ఞప్తిని మన్నించి ఖచ్చితంగా వీటన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి నేను రిపీటెడ్గా అప్పీల్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఒకరు మంచోళ్ళు, వీళ్ళు ఒకరు చెడ్డలు అని చెప్తలేను. ఒక ఆయన 100 రూపాయలు దొంగతనం చేసిండు, ఇంకొక ఆయన 1000 రూపాయలు దొంగతనం చేసిండు. అందుకనే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మాట మార్చిండు, తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఒక దగ్గర కాదు, 100 దగ్గరలో. రింగ్ రోడ్ టెండర్లలో కుంభకోణం అయింది, మర్చిపోయాడు రేవంత్ రెడ్డి గారు. ఫార్ములా ఈరియస్ కార్లలో కుంభకోణం అయింది, మర్చిపోయాడు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు పోయినాయి, మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మర్చిపోయిండు? ఏం సంబంధం ఇది? కేటీఆర్ చెప్తాడు రేవంత్ రెడ్డి వల్ల బాంబర్ది కాంట్రాక్ట్లు వచ్చినాయని చెప్తాడు. రేవంత్ రెడ్డి చెప్తాడు కేటీఆర్ వల్ల బాంబర్ది డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్తాడు. వీళ్ళు ఒకరిని ఒకరు తిట్టుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి వాడుకుంటారు మీడియాని తప్ప ఎక్కడ కూడా ఒక్క దాంట్లో వీళ్ళకి నిజాయితీ లేదు. ఒక్క కేసు కూడా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతలేదు. అందుకనే మళ్ళొకసారి నేను అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి యూనిటీ మాల్ మీద, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ